అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎగ్ సేమియా అండి. లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. ముందుగా 2 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నె సేమియా తీసుకున్నానండి. ఒక బౌల్లోకి నిండా కాదు, మనకి సరిపడా మనకి ఎంత కావాలో అంత. తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలండి. ఎసరులాగా పెట్టుకోవాలి. దానిలో ఒక అర స్పూను ఆయిల్ వేయాలండి మరిగేటప్పుడు. ఎందుకంటే సేమియా ఉడికేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. ఇట్లా తెరిలేటప్పుడు ఈ సేమియాని వేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్కి తీసుకెళ్ళటానికి చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి. రాత్రి డిన్నర్కి కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత సేమియా ఈ తెరిలే నీళ్ళలో ఒకసారి కలుపుకోవాలండి. ఇలా పొంగొచ్చేటప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసి చూసుకోవాలి. సగం ఉడికితే సరిపోతుందండి, మెత్తగా అవ్వకూడదు. ఇలా చూసిన తర్వాత దీనిలో మనం ఇప్పుడైనా వేసుకోవచ్చు సాల్ట్, లేదంటే కనుక మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని చిల్లులు గరిటెలోకి వంచుకోవాలి. అంటే నీళ్ళన్నీ కూడా వార్చేసి చల్లారబెట్టాలండి. ఇది టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. మనం రోజు తినే రొటీన్గా తినే ఫుడ్ కన్నా కూడా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా పెట్టాలి కదా. ఇలా నీళ్ళన్నీ కూడా వార్చేసేయాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారబెట్టాలండి. ముందుగా దీనికి కావలసినవి ఎగ్ సేమియాకి ఉల్లిపాయ ఒక చిన్న సైజు, చిన్న అల్లం ముక్క తురుము పెట్టుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఒక 4 ఎల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకోవాలి, బాగా చిన్నగాను. తర్వాత తగినంత కొత్తిమీర అండి, మనం ఫ్లేవర్ కోసం. తర్వాత స్టవ్ వెలిగించి ఈ పాన్ పెట్టుకున్నానండి ఫ్రై చేసుకునేది. కొంచెం 3 స్పూన్స్ అయితే ఆయిల్ సరిపోతుందండి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఒక 2 స్పూన్స్ వేసాను, ఇంకొక స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా తగ్గించైనా కూడా వేసుకోవచ్చండి, ఎక్కువ ఆయిల్ పట్టదు. దీన్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి బాగా చిన్నగా తరగాలండి. తర్వాత అల్లం ముక్కలు, దీనిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కూడా వెంటనే వేసుకోవాలండి. చక్కగా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఇవి. పచ్చిమిర్చి వేసాను, తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి దీనిలో. ఇది టేస్ట్ పరంగా పిల్లలు చాలా ఇష్టపడతారండి. మొత్తం కూడా ఒకసారి ఇలా కలపాలి దీన్ని. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏది నచ్చితే అది చేస్తూ ఉండాలి కదండి. హెల్త్ పరంగా కూడా చూసుకుని మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే చాలా మంచిదండి. బయటకు వెళ్ళి బళ్ళ దగ్గర రెస్టారెంట్లోను హోటల్స్లోను అవి కరెక్ట్ కాదు కదండి. ఆయిల్ అవి మంచివి వాడరు. ఇప్పుడు నేను వాడేది ఫ్రీడమ్ ఆయిల్ అండి, ఈ రిఫైండ్ ఆయిల్. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు యాంటీబయాటిక్ కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటుంది. అసలు మెయిన్ లంచ్ బాక్స్కి అయితే పిల్లలు చాలా ఇష్టపడతారండి. నేను చేసేది కొంచెమేను కాబట్టి 2 ఎగ్స్ వేసాను. ఇంకా కనుక కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎగ్ 4 కూడా వేసుకోవచ్చండి, మనం చేసుకునే దాన్ని బట్టి. బాబు నేనేను కదా. వెహికల్ శబ్దాలు బాగా వినిపిస్తున్నాయండి ఈరోజు. తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ సేమియాకి ఎగ్కి సరిపడా కూడా సాల్ట్ వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఎగ్స్ని ముందే వేరే గిన్నెలో కొట్టి వేస్తే మంచిదండి. లేదంటే కనుక కొన్ని పోయినవి ఉంటే మళ్ళీ చేసిందంతా కూడా వేస్ట్ అవుతుంది. వేరే బౌల్లోకి ఎగ్స్ ముందు కొట్టి తర్వాత వేసుకోవాలండి దీనిలో. ఇలా అయిన తర్వాత ఒకసారి మొత్తం కూడా సన్న మంట మీద చేస్తే బాగుంటుందండి, హైలో పెట్టి చేయకూడదు దీన్ని. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనికి వేరే కారం అవసరం లేదండి. ఇప్పుడు ఉడికించి చల్లారబెట్టిన సేమియా వేసుకోవాలి.
ఇప్పుడు ఇలా ఉన్నా కూడా చక్కగా పొడి పొడిలాడుతుందండి. కొంచెం చల్లారితే ఈ వేడి వేడి మీద అయినా కూడా తినొచ్చు, చల్లారినాకైనా కూడా తినొచ్చు. ఈ ఎగ్ సేమియా అనేది ఇలా అయింది కదండి. ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది. దీనిలో కొంచెం మనం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం చిల్లీ సాస్ వేసుకుంటే బాగుంటుందండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సరిపడినంత వేసాను, 1 స్పూను అయితే సరిపోతుందండి. ఈ చిల్లీ సాస్ వేసాను. లేదంటే కనుక కారం అయినా వేసుకోవచ్చండి. కారానికన్నా కూడా ఇది కొంచెం కలర్గా ఉంటుంది కదా, ఈ ఎల్లో కలరు. కారం వేస్తేనేమో రెడ్డిష్ వస్తుంది. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు చివరికి కొత్తిమీర చల్లుకోవటమేను. ఎగ్ సేమ్యా రెడీ. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఇలా లంచ్ బాక్స్లో చేసి ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవటమేనండి. వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి. ఇలా డిఫరెంట్ రెసిపీస్ మరెన్నో చేస్తానండి. ఎగ్ సేమియా అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.